أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين يا أيها الذين آمنوا هل أدلكم على تجارة تنجيكم من عذاب أليم تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم إن كنتم تعلمون ఓ విశ్వాసులారా, మిమ్ము బాధాకరమైన శిక్ష నుండి తప్పించు ఒక వ్యాపార వార్తను నీనిత్తున. ఆ వ్యాపారము మీరు అల్లాహను అతని ప్రవక్తను విశ్వసించుము. అల్లాహ్ కొరకు తమ ధనములతో తమ ప్రాణములతో యుద్ధము చేయుము. మీరు గుర్తెరిగినచో మీకు ఇది చాలా ఉత్తమమైనది. మీరు ఇట్లు చేసినచో అతడు మీ పాపములను క్షమించును. మిమ్ము పంట కాలువలు ప్రవహించు స్వర్గములలో ప్రవేశింపజేయును. చిరకాలము నుండు స్వర్గములలోని పరిశుభ్రములైన గృహములలో మిమ్ముంచును. అతడు మీకిచ్చు ఈ విజయము గొప్పది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒకచోట ఇట్లు ఉపదేశించిరి: నేను కూడా మూస్వీ మసీహ్ లక్షణాలతో పంపబడ్డాను. హజరత్ ఈసా అలైహిస్సలాం కరుణ, క్షమాపణను బోధించారు. నేను కూడా కరుణ, క్షమాపణ, శాంతి, సంధితో కూడిన ఇస్లామీయ బోధనతో ముహమ్మదీయ మసీహ్గా పంపబడ్డాను. ఇప్పటి ఈ కాలము పవిత్ర ఖుర్ఆన్ ప్రచార కాలము. ఇప్పటి ఈ కాలము ఖడ్గముతో యుద్ధం చేయు కాలం కాదు, కాని ఇస్లామీయ బోధనను వ్యాపింపజేయడానికి కలముతో చేయు యుద్ధం, ప్రచారముతో చేయు యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇస్లాం ఆరంభంలో త్యాగాల అవసరమున్నట్లే ఈ యుద్ధమును కొనసాగించడానికి సైతం ప్రాణం, ధనం, గౌరవంను త్యాగం చేయవలసిన అవసరమున్నది. ఈ కాలంలో సామాజిక ఆధిక్యతను పొందుటకు ప్రపంచములో చాలా కృషి చేయబడుతుంది. వీరు ధర్మాన్ని మరచిపోయారు. ప్రాపంచికం వైపు ఎక్కువ ఆకర్షణ గలదు. వ్యాపారాలలో ఆధిక్యత, ప్రాపంచిక వసతులను పొందుటకు ప్రజలు తమ దృష్టిని అత్యధికంగా మళ్లించుటకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో
ధర్మ ప్రచారానికి త్యాగాలు అల్లాహ్ తాలా సామీప్యాన్ని పొందుటకు కారణం మరియు సఫల వ్యాపారమగును. ఇదే విషయంను అల్లాహ్ తాలా ఈ సూక్తులలో ప్రస్తావించెను. నిశ్చయంగా ఈ కాలం మసీహ్ మౌద్ కాలం. ఈ కాలంలో ప్రత్యేకంగా ధనయుద్ధం ఒక ముఖ్యమైన పని. అల్లాహ్ తాలా పవిత్ర ఖుర్ఆన్లో అనేక చోట్ల ధన త్యాగం వైపు సూచించాడు. ఇంకో చోట ఇట్లనెను, మీకేమైనది, మీరెందుకు అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేయరు? ఇంకా ఇట్లనెను, అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేయండి, నీ అంతటా నీవు నీ వినాశనమును కోరి తెచ్చుకొనకుము. అల్లాహ్ తాలా ఎవరి రుణం బాకీ ఉంచుకోడు. ఇహ పరలోకంలో విజయమునందించు వార్తను అతనందించెను. సదుద్దేశంతో అతని మార్గంలో చేయబడిన త్యాగంను అల్లాహ్ తాలా అనేక రెట్లు పెంచుతాడు. దీనినే అతడు పవిత్ర ఖుర్ఆన్లో ప్రస్తావించాడు. అల్లాహ్ తాలా కృపానుసారం ధర్మం కొరకు ధన త్యాగ ప్రాధాన్యతను అర్థం చేసుకున్నవారు నేడు అహ్మదీయులు మాత్రమే ఉన్నారు. పేద ప్రజల సామాన్య త్యాగాలకు అల్లాహ్ తాలా ఎంతవరకు ఫలాలను అందిస్తున్నాడో అనే విషయానికి జమాఅత్ ప్రగతి సాక్ష్యంగా ఉన్నది. ఇటువంటి సంఘటనలను తరచుగా నేను ప్రస్తావిస్తుంటాను, నేడు కూడా ప్రస్తావింతును. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న అహ్మదీయులు తమ ప్రామాణికాన్ని గమనించే విధంగా ఈ సంఘటనలు కదిలించవలెను. సగం ఖర్జూరం దానం చేసైనను నరకం నుండి తప్పించుకోండని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. లోభితనం నుండి దూరముండవలెనని మరో సందర్భమున తెలిపారు. గత జాతులను ఈ లోభితనమే నాశనం చేసెను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల పరిస్థితి ఎట్లుండెననగా, ఎప్పుడైనా ధనత్యాగం గురించి ఏదైనా పిలుపు ఇవ్వబడినప్పుడు కూలీ పని చేయుటకు వెళ్ళేవారు. వచ్చిన ఆదాయంను అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేసేవారు. ఇటువంటి విధేయులను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దాసుడైన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంనకు కూడా అల్లాహ్ తాలా ప్రసాదించాడు. అహ్మదీయ సంస్థ చరిత్ర ఇటువంటి చాలా సంఘటనలతో నిండి ఉన్నది. ఆయా త్యాగ ధనుల విధేయతను అల్లాహ్ తాలా వృధా చేయలేదు. ఆయా అనుచరుల మరియు త్యాగధనుల సంతానం అల్లాహ్ తాలా వారికి ప్రసాదించినదంతా వారి పూర్వీకుల త్యాగాల ఫలితమేనని గుర్తుంచుకోవలెను. అల్లాహ్ తాలా కృపానుసారం నేడు జమాఅతులోని అధికులు త్యాగం చేయువారే. ఇటువంటి సామెతలు ఆఫ్రికాలో కూడా ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా, భారతదేశంలో సైతం ఇటువంటి సామెతలు కనిపిస్తుంటాయి. సయ్యద్నా హుజూర్ అన్వర్, రిపబ్లిక్ ఆఫ్రికా, కజాకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఫిలిప్పైన్, కెమెరూన్, తంజానియా, టోగో, ఇండోనేషియా, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల విధేయుల చందా వక్ఫ్ జదీద్ గురించి విశ్వాసభరిత సంఘటనలను ప్రస్తావిస్తూ ఇట్లనిరి. సావంత్వాడి అనగా ఇండియాలో ఒక అహ్మదీ సిరాజ్ గారున్నారు. వారిట్లు తెలిపిరి, నేను ధనత్యాగ శుభాలను నా కండ్లతో చూశాను. కోవిడ్ మహమ్మారి వలన వక్ఫ్ జదీద్ చందా బాకీ ఉండిపోయెను. 2-3 సంవత్సరాల నుండి వారి తోటల కలప వర్షపు నీటి వలన వృధా అగుతుండెను. కొనుగోలు చేసే వారిని
వారు వెతికిరి, కాని ఎవరు లభించలేదు. ఇంకా వారిట్లు తెలిపిరి, ఇన్స్పెక్టర్ వక్ఫె జదీద్ వచ్చి చందా చెల్లించాలని సూచించగా వారు వెంటనే 2000 రూపాయలు తీసి చెల్లించిరి. ఇంకా వారిట్లు తెలిపిరి, కొనుగోలు చేసిన వ్యక్తి ధర నిర్ణయించుకున్నను వచ్చి వస్తువులు తీసుకువెళ్ళలేదు. 2 రోజుల లోపే అతను వచ్చి 20,000 రూపాయలు చెల్లించి వస్తువులను మొత్తం తీసుకెళ్ళెను. వీరింకా ఇట్లు తెలిపిరి, చందా శుభం వల్లనే అల్లాహ్ తాలా 2,000ను పెంచి 20,000 నాకు తిరిగి ఇచ్చనని నా విశ్వాసం. సంవత్సరాల కొద్దీ వృధా అగుతున్న వస్తువులు తర్వాత కూడా వృధా అయ్యే అవకాశముండెను. ధనత్యాగం గురించి ప్రపంచవ్యాప్త సంఘటనలను ప్రస్తావించిన తర్వాత హుజూరే అన్వర్ ఇట్లనిరి, ఎంతటి చక్కటి విధేయులను ప్రపంచ నలుమూలలలో అల్లాహ్ తాలా హజరత్ మసీహె మౌఊద్ అలైహిస్సలాంనకు అందించాడు. ఇదొక సుదీర్ఘ పట్టిక. దేనిని ప్రస్తావించాలో దేనిని వదిలిపెట్టాలో నిర్ణయించుట నాకు చాలా కష్టమైనది. ఎవరి సంఘటనలను నేను ప్రస్తావించలేకపోయానో వారి వినమ్రత విధేయతలో ఎలాంటి తగ్గుదల లేదు. వారు అల్లాహ్ తాలా కొరకు ఈ త్యాగాలు చేశారు. హజరత్ మసీహె మౌఊద్ అలైహిస్సలాం ఇట్లనిరి, మీరు తమ పవిత్ర ధనం ద్వారా ధార్మిక కార్యక్రమాల కొరకు సహకరించవలెనని నేను ఎదురు చూస్తున్నాను. ఎవరికి అల్లాహ్ తాలా శక్తి సామర్థ్యం వెసులుబాటు అందించెనో అతడు ఈ మార్గంలో వెనుకంజ వేయకూడదు. అల్లాహ్ తాలా అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అధిక ప్రాధాన్యం తన ధనంకు ఇవ్వకూడదు. తద్వారా అల్లాహ్ తాలా పవిత్ర ఆత్మ నాకందించిన జ్ఞానములను అనుగ్రహాలను నాకు సాధ్యమైనంత వరకు నేను రచనల ద్వారా ఆసియా ఐరోపాలో వ్యాపింపజేయుదును. అనంతరం హుజూరే అన్వర్ వక్ఫె జదీద్ 66వ వార్షిక వివరాలను 67వ వార్షిక ప్రారంభోత్సవంను ప్రకటిస్తూ ఇట్లనిరి, అల్లాహ్ తాలా కృపానుసారం అంతర్జాతీయ అహ్మదీయ సంస్థ ఈ సంవత్సరం 1,29,41,000 పౌండ్లను వక్ఫె జదీదులో త్యాగం చేసింది. ఈ నగదు గత సంవత్సరం కంటే 7,18,000 పౌండ్లు అధికం. మొత్తం మీద వసూలు పరంగా ఇంగ్లాండ్ ఈ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కెనడా కూడా మంచిగానే పెంచినది. వారు చందాదారులను కూడా చెప్పారు. ఈ సంవత్సరం ఇది వారి పెద్ద విశిష్టత. తర్వాత జర్మనీ 3వ స్థానంలోనున్నది. 4వ స్థానంలో అమెరికా, తర్వాత పాకిస్తాన్, తర్వాత భారత్, తర్వాత ఆస్ట్రేలియా, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ ఒక జమాత్, మరల ఇండోనేషియా, మళ్ళీ మిడిల్ ఈస్ట్లోని ఒక జమాత్, తర్వాత బెల్జియం 10వ స్థానంలో నిలిచింది. ఆఫ్రికా జమాఅతులలో మొదటి స్థానంలో మారిషస్ నిలవగా, అనంతరం ఘానా, ఆ తర్వాత బుర్కీనా ఫాసు పరిస్థితులు చాలా క్షీణించాయి. అయినను ఆఫ్రికాలో అది 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత తంజానియా, మరల నైజీరియా, ఆ తర్వాత లైబేరియా, మరల గేంబియా, ఆ తర్వాత మాలి, ఆ తర్వాత యుగండా, మరల సీరాలియోన్. చందాదారుల సంఖ్య 15,50,000. అల్లాహ్ తాలా కృపానుసారం ఈ సంవత్సరం 44,000 చందాదారులు కొత్తగా ఇందులో చేరినారు. చందాదారుల పెరుగుదలలో కెనడా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత తంజానియా, మరల కెమెరూన్, ఆ తర్వాత నైజీరియా, మరల గనీ బసావ్ మరియు కాంగో కన్షాసా తమ స్థానంను
దక్కించుకున్నాయి. భారతదేశంలో మొదటి 10 రాష్ట్రాలు ఇట్లు గలవు: కేరళ 1వ స్థానములో, తమిళనాడు 2వ స్థానములో, జమ్మూ కశ్మీర్ 3వ స్థానములో, తెలంగాణ 4వ స్థానములో, కర్ణాటక 5వ స్థానములో, ఒడిషా 6వ స్థానములో, పంజాబ్ 7వ స్థానములో, వెస్ట్ బెంగాల్ 8వ స్థానములో, ఢిల్లీ 9వ స్థానములో, మహారాష్ట్ర 10వ స్థానంలో నిలిచినవి. వసూలు పరంగా మొదటి 10 జమాఅతులు ఇండియాలో ఇట్లు గలవు: మొదటి స్థానంలో హైదరాబాద్, 2వ స్థానంలో కోయంబత్తూరు, 3వ స్థానంలో కాదియాన్, 4వ స్థానంలో కాలికట్, 5వ స్థానంలో మంజేరి, 6వ స్థానంలో బెంగళూరు, 7వ స్థానంలో మేలాపాలయం, 8వ స్థానంలో కోల్కతా, 9వ స్థానంలో కరులాయి, 10వ స్థానంలో కేరంగ్ నిలిచాయి. అల్లాహ్ తాలా వీరందరి ధనము, కుటుంబంలో అనంత శుభములను కలిగించుగాక. ఖుతుబా చివరలో హుజూరే అన్వర్ ఇట్లు ఉపదేశించిరి: పాలస్తీనా కొరకు నేను దుఆ పిలుపు ఇస్తూనే ఉంటాను. ఇప్పటికీ వారిని గుర్తు పెట్టుకోండి. తమ తమ పరిధిలో వారి పక్షాన మాట్లాడుతుండాలని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ప్రజలకు, ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు చెప్పండి, ఇజ్రాయిలీ ప్రభుత్వం తమ ఈ హింసలను నిలిపివేసే అవకాశము లేదనిపిస్తుంది. 2024వ సంవత్సరం కూడా యుద్ధ సంవత్సరమేనని ఇప్పుడు వారు తమ సైనికులకు సందేశం పంపారు. అల్లాహ్ తాలా పాలస్తీనీయులను కరుణించుగాక. రీజన్లో కూడా యుద్ధం వ్యాపించే అవకాశముందని అంటున్నారు. తర్వాత ప్రపంచ యుద్ధం కూడా సంభవించవచ్చును. బేరూత్ చుట్టుప్రక్కలలో కూడా బాంబులు కురిపించడం మొదలుపెట్టారు. వీరిప్పుడు ముందుకే వెళుతున్నారు. తమ యుద్ధంను పరిమితం చేయండని బాహ్యంగా అమెరికా ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇవి మాటలు మాత్రమే అనిపిస్తుంది. మొత్తం మీద మెత్తగా వీరు మాట్లాడుతున్నారు. గాజా నుండి పాలస్తీనీయులను తరిమివేయాలని, తర్వాత ఆ భూమిని వశపర్చుకోవాలని వారి అసలు ప్రణాళిక కనిపిస్తుంది. అల్లాహ్ తాలా పాలస్తీనీయులను కరుణించుగాక, ముస్లింలను కూడా కరుణించుగాక, వారికి కూడా తెలివితేటలను ప్రసాదించుగాక. ఈ కాలపు ఇమాం మాటను వీరు విని అంగీకరింతురు గాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.